అందరికీ నమస్కారం. చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా అమలవుతూ ఉంది. ఆ రాజ్యాంగ ప్రతినిధులుగా కొంతమంది పోలీస్ అధికారులు చట్టాన్ని తన అధికారాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తూ ఉన్నారో కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకు నిదర్శనమే గత అర్ధరాత్రి సమయంలో ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి నాయుడు గారిని తన ఇంటి మీదకి చొచ్చుకొని వచ్చి కొంతమంది పోలీసు తన ఇంటి తలుపులను బద్దలు కొట్టి అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లను కూడా స్వాధీనం చేసుకుంటూ తన కుటుంబ సభ్యులను బెదిరించుకుంటూ తనని తన కుమారుడైనటువంటి చంద్రశేఖర్ని నిర్దాక్షిణ్యంగా అన్యాయంగా అత్యంత అవమానకరమైనటువంటి రీతిలో అరెస్ట్ చేయటం. ఈ సందర్భంగా పోలీస్ అధికారులని వారి వెనకాల ఉండి నడిపిస్తున్నటువంటి ప్రభుత్వ పెద్దలు కూడా అడుగుతూ ఉన్నాం గట్టిగా, విరూపాక్షి నాయుడు గారు ఏమన్నా ఉగ్రవాద, తీవ్రవాద, లేకపోతే క్రిమినలా? అర్ధరాత్రి సమయంలో దౌర్జన్యంగా రావడం ఏంటి, తలుపులు బద్దలు కొట్టడం ఏంటి, అరెస్ట్ చేయటం ఏంటి ఈ దుర్మార్గం? ఆయన ప్రజల చేత ఈ ప్రజాస్వామ్యంలో ఒక శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తికే ఇలాంటి పరిస్థితులు ఉంటే సామాన్యమైనటువంటి వ్యక్తుల యొక్క పరిస్థితి రాష్ట్రంలో ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది కనుక ఆలోచన చేయాలి. ఈ ఘటనకు సంబంధించినటువంటి ఒక్కసారి కారణాలు ఏంటో ఒక్కసారి మనమంతా విశ్లేషించుకుంటే, కర్నూలు జిల్లా చిప్పగిరి మండలానికి సంబంధించి సంగాల గ్రామానికి చెందినటువంటి మా పార్టీకి సంబంధించినటువంటి గిరి అనేటటువంటి వ్యక్తి పైన అక్కడ టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి నాగరాజు గారు తర్వాత అతని అనుచరులు పెద్ద ఎత్తున దాడులకు పాల్పడితే ప్రాణభయంతో భయపడి ఒక వీడియో కాల్ ద్వారా ఎమ్మెల్యే గారికి కాల్ చేసి, అన్నా నన్ను రక్షించండి, చంపేయబోతున్నారు, నా పైన దాడులు చేస్తున్నారని భయపడి చెబితే మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తకి అండగా ఉండటానికి అక్కడికి ఎమ్మెల్యే గారు వెళ్ళిన తరువాత కూడా అక్కడ పెద్ద ఎత్తున టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి గూండాలు రాళ్ల దాడి చేస్తే ఆ రాళ్ల దాడిలో ఎమ్మెల్యే గారి సోదరుడు శ్రీరాముడు ఒక చెయ్యి విరుక్కొట్టుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ఆలోచన చేయండి, దాడులకు పాల్పడింది ఎవరు, దాడులకు గురైంది ఎవరు? మరి దాడులకు గురైనటువంటి ఎమ్మెల్యే గారినే చట్టాన్ని రక్షించాల్సినటువంటి మీరు పోలీసులు, బాధితులకు అండగా ఉండాల్సినటువంటి మీరు మరి బాధితుల పక్షాన నిలబడకుండా ఇంత నిర్దాక్షిణంగా అరెస్ట్ చేయటం యావత్ బీసీ సమాజానికి కూడా ఒక తలదించుకునేటటువంటి రోజు అనేటటువంటిది మేము భావిస్తూ ఉన్నాం. అందుకే ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, అరెస్ట్ చేసినటువంటి ఏదైతే ఎమ్మెల్యే గారు ఆలూరు ఎమ్మెల్యే గారు అయినటువంటి విరూపాక్షి నాయుడు గారిని తన కుమారుడిని బేషరతుగా విడుదల చేయాలా, దాంతోపాటు మీరు స్వాధీనం చేసుకున్నటువంటి సీసీ ఫుటేజుల్ని న్యాయస్థానంలో భద్రపరచాలా, వెంటనే ఈ దాడులకు పాల్పడినటువంటి టీడీపీ నాయకుల్ని అరెస్ట్ చేయడంతో పాటు దీనికి వెనకాల ఉండి నడిపించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా శిక్షించేటటువంటి విధంగా కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలా. ఒక్కటైతే వాస్తవం, మీరు రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా ఎన్ని ఇబ్బందులు పెట్టినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎంత పెద్ద ఎత్తున అరెస్టు చేసినా, భారత రాజ్యాంగాన్ని గౌరవించేటటువంటి గొప్ప మనసున్నటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పు చేసినటువంటి అధికారులు కావచ్చు, నిర్దాక్షిణంగా దౌర్జన్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన విరుచుకుపడుతున్నటువంటి లోకేష్ గారి కడకు కావచ్చు, భారత రాజ్యాంగం అనేటటువంటిది ఖచ్చితంగా సమాధానం చెబుతుంది అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీకు రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటే మాకు అత్యున్నతమైనటువంటి భారత రాజ్యాంగం అనేటటువంటిది ఉంది అని మాత్రం గుర్తు చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. కాబట్టి వెంటనే బాధితులకు న్యాయం జరిగేటటువంటి విధంగా చర్యలు తీసుకోవాలనేసి
ప్రభుత్వ పెద్దలకు డిమాండ్ చేస్తూ ఉన్నాం.